అప్పుడే రంగులన్నీ అయిపోయినాయి, ఇక రెండే ఉన్నాయి. అరే వెళ్ళమంటావా? పర్లేదా? రే వెళ్ళురా, వెళ్ళి రంగు పూసిరాపో, ఏం కాదు. అంటే మరీ ఇంటికెళ్ళి అమ్మాయి కోలి కొడితే? రే ఇందా నేను చూశాను రా, అమ్మాయి ఏదో కలుపుతుంది, రంగు నీళ్ళు అయ్యి ఉంటాయి. నువ్వు వెళ్ళు, నీ మీద రంగు నీళ్ళు కొడుతుంది, నువ్వు వెళ్ళు. అంటే ఇంతవరకు ప్రపోజ్ చేయలేదు కదరా మళ్ళా? రే ప్రపోజ్ చేయలేదు కరెక్టే, నువ్వు వెళ్ళి రంగు కొట్టు, ఏం కాదు. యాక్సెప్ట్ చేస్తే ఓకే, మళ్ళీ ఏమన్నా అందనుకో, హోలీ కాబట్టి కొట్టావు, ఏమైంది? సూపర్ రా, సూపర్ అయింది. అంతేరా, తీసుకో, వెళ్ళు వెళ్ళు. ఏంటి? హ్యాపీ హోలీ. కోప్పడకు, హోలీ కదా అని పూసాను. హోలీ అయితే పూసేస్తావా? అంటే నువ్వు బయటికి రావట్లేదు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, అందుకే ఇంటికి వచ్చి అలా పూసాను. ఇంటికొచ్చి పూసేస్తావా అయితే? అయినా నువ్వు కూడా ఏం చేస్తున్నావు నాకు తెలుసులే. నేనేం చేస్తున్నాను? అందరి మీద నీళ్లు కొట్టడానికి రంగు నీళ్ళు కలుపుతున్నావుగా. నేనా? అయ్యా నేను ఎవరి మీద కొట్టనేను, ఇటు ఇచ్చేసేయ్. ఏ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఏంటి ఎలా ఉన్నాయి? మరి తేడాగుండవా? షింక్ బ్లాక్ అయిపోయిందా, నా బకెట్ లో నీళ్లు పట్టుకొని బయట పారిపోదామని వచ్చాను. నువ్వేమో మీద పోసుకున్నావు రంగ నీళ్ళు అనుకోని. సర్లే, ఎలాగ డస్ట్బిన్ కి నీకు తేడా ఏముందిలే. ఒరేయ్ నువ్వు మనిషివా పశువారా? చిచి, ఏంద్రా ఏ మాటలరా ఇవి? సార్ సారీ సార్, కావాలని లేదు సార్. కావాలని కొట్టుడు ఏంద్రా? కావాలని కొట్టుడు? అరే పోరగాళ్ళాడితే ఓ పద్ధతి ఉన్నది, దున్నపోతు లెక్కున్నావు, నువ్వు వాడుడేంద్రా? ఓకే సార్, సారీ సార్. అరే తప్పు నీది కాదురా, ఇది కానే కాదురా. అరే నువ్వు రాకముందుకు అపార్ట్మెంట్ ఎంత క్లీన్గా ఉండేరా, నువ్వు ఎప్పుడైతే దాపురమైనవో అప్పటి సర్వనాశనమైందిరా మొత్తం అపార్ట్మెంట్ అంతా. నేనేం చేశాను సార్? అరే నేనేం చేసిన అంటానేంట్రా? ఈ గలీలో పోరగాళ్ళు ఎవ్వరన్నా ఆడతారా? ఈ దరిద్రంతో నువ్వు ఆడతావు సార్. సెలబ్రేషన్ అంటే ఒక పండగ సార్. పండగ పలానా ఏరియాలో చేసుకోని రూల్ ఏమైనా ఉందా సార్? సార్ ఇప్పుడు పండగనే దేన్ని జరుపుకుంటాం సార్? ఒక 10 మంది అందరం కలిసి ఆనందంగా ఉండటం కోసం జరుపుకుంటాం సార్. ఆ పండగ పూట కూడా ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఇంక పండగ రోజుకి మామూలు రోజుకి తేడా ఏముంది సార్? ఏంటి సార్ సెలబ్రేషన్ అంటే చిన్నపిల్లలే చేసుకోవాలా సార్? అలా అయితే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత షష్టి పూర్తి సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. మరి దాన్ని ఏమంటారు సార్? సార్ అసలు హోలీ దేనికి జరుపుకుంటా తెలుసు సార్ మీకు? అందులో ఎన్ని కలర్స్ ఎందుకు కూడా తెలుసా సార్? మా కుల మత భాషలు ఏమీ తేడా లేవు, అందరం ఒకటే అని తెలియజేయడం కోసం హోలీ జరుపుకుంటాం సార్. సార్ ఇందాక మీరేమనంటే నువ్వు వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ నాశనం అయిపోయింది అంటున్నారు కదా సార్. సార్ నేను మా ఊర్లో ఉన్నప్పుడు పండగ వస్తే చాలు సార్, ఇల్లే కాదు ఊరంతా కలిసి ఆనందంగా ఉండేవాళ్ళు సార్. కానీ సిటీ లైఫ్ లో ఈ అపార్ట్మెంట్ లైఫ్ వచ్చిన తర్వాత ఈ పక్క అపార్ట్మెంట్ లో ఎవరున్నారో కూడా తెలియకుండా పోయింది సార్. ఏదో అన్ని అపార్ట్మెంట్లో మన అపార్ట్మెంటే కాస్త కోస్త అందరం కలుస్తున్నాం సార్. సార్ ఈ పండగనే కాదు, ఏ పండగైనా సరే నాకు అందరితో కలిసి జరుపుకోవటమే వచ్చు సార్. మీకు నచ్చలేదా చెప్పండి, నెక్స్ట్ మంత్ ఖాళీ చేస్తాం. రై కలరీరా